హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లో ఏం చేస్తున్నామంటే మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఎంత సింపుల్గా అప్రోచ్ అవ్వాలి ఒక క్లారిటీ ఇస్తా. బయటనే యూట్యూబ్లో కానీ బయట కానీ చాలా మెథడ్స్ ఉన్నాయి, ఓకేనా? కానీ ఇప్పుడు మనం చెప్పబోయేది పెద్దానికి వర్క్ అవుతుంది, ప్రతి నెంబర్కి పెద్దానికి వర్క్ అవుతుంది, ఏదైనా చేయొచ్చు. దీన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నేషనల్ మల్టిపుల్ మెథడ్ అంటాం. దీన్నే ఏమంటాం? దీన్ని ఇంటర్నేషనల్ మల్టిపుల్ మెథడ్, ఓకేనా? ఇది 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ సమయం ఎలా చేయాలి, నేను క్లారిటీ ఇస్తా, ఓకేనా? అండ్ బాగా చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఇది, ఓకే? ఇదేమో 22 × 31. దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే ఇంటూ చేస్తారు. ఎలా అనుకున్నారు? ఇలా చేసి ఎంత 22 అండ్ ఎంతమ్మా 66 ఆర్ దేర్, ఎంత 2 8 6 అని రాస్తారు. ఎస్ఆర్ నో 682 ఇది నార్మల్ చేస్తారు. అదే పెద్ద నెంబర్ అయితే ఇబ్బంది అవుతుందిగా. నేనేం చేస్తానంటే మనం కొత్తగా అప్రోచ్ అవుదాం. ఈ విధంగా కాకుండా మనం చాలా కొత్తగా అప్రోచ్ అవుదాం. ఫస్ట్ బావిను, ఇది కొంచెం బావిను, నీకు ఏదైనా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 2 2 3 3 ఎస్ఆర్ను ఫస్ట్ చెక్ చేసారి. ఫస్ట్ టైం అంతా 2 2 కాబట్టి నేను 2 లైన్స్ వేస్తున్నా. ఫస్ట్ 2 లైన్స్, నెక్స్ట్ 2 లైన్స్. ఎస్ఆర్ను ఇది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ బెస్ట్ మెథడ్, ఇది వేదిక్ మ్యాథ్స్లోని, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎంతమ్మా 3 1 అంటే 3 1 కాబట్టి ఫస్ట్ 3 కాబట్టి 1 2 3, నెక్స్ట్ 1 కాబట్టి 1, ఓకేనా? అండ్ చెక్ చే ఫస్ట్ ఇదొక నెంబర్, ఇదొక నెంబర్. ఎప్పుడు నీ అప్రోచ్ రైట్ నుంచి ఉండాలి, ఓకేనా? ఇక మనకు కావాల్సింది ఏంటంటే ఆ టచింగ్ పాయింట్స్ కావాలి మనకి. నాన్న ఎంత ఇది 1 and 2 అంటే ఫస్ట్ ఇక్కడ 2 వేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎంత 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎంత 8. నెక్స్ట్ 1 2 3 4 5 6 ఆన్సర్ 6 8 2నే కదా. ఎస్ ఆర్ నో? మనం అనుకుంటున్నాం పిచ్ లైన్ కాదు, అది మ్యాథ్స్ మెథడ్స్ అవన్నీ కూడా మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? మరి దాన్ని మనం ఇక్కడ ట్రై చేద్దాం. సరే, దాన్ని 2 చేద్దాం, 3 చేద్దాం, 4 చేద్దాం, దేనికన్నా వర్క్ అవుద్ది, ఓకేనా? అండ్ చెక్ చే ఫస్ట్ ఇక్కడ మనకి 2 4 ఉంది. ఏముంది? 2 4 ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ 2 లైన్స్ గీయాలి ఫాస్ట్గా. ఇది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్లోగా ఉంది మీకు. అది మీరు ఫాస్ట్ చేస్తే చాలా ఫాస్ట్ అవుతుంది. ఇది 2 సెకండ్ 3 సెకండ్స్ అయిపోద్ది వేసామన్నా, ఓకేనా? నెక్స్ట్ 1 కాబట్టి 1 లైన్. నెక్స్ట్ 4 కాబట్టి 1 2 3 4 లైన్స్ ఆర్ దేర్, ఓకే? అండ్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇది మిడిల్ నెంబర్. నీ యాక్షన్ ఎప్పుడు కూడా రైట్ నుంచి రావాలి అండ్ టచింగ్ పాయింట్స్ కావాలి మనకి, ఓకేనా? ఫస్ట్ ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కానీ ఇక్కడ నువ్వు ఒక నెంబర్ 1 క్యారీ చేయి, ఓకేనా? నెక్స్ట్ ఇవి కావాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్లస్ 1 13 అంటే 3 క్యారీ చేయి అండ్ ఇక్కడ 1 క్యారీ చేయి, ఓకేనా? ఎంత ఇక్కడ 1 and 2 ప్లస్ 1 ఎంత మనకి 3. ఆన్సర్ 336ఏగా. ఎస్ ఆర్ నో? మనకి బాగా చెక్ చేస్తావా సారి? ఈ పిచ్చి గీతల్లో ఉన్న పర్ఫెక్ట్ ఆన్సర్ ఎక్కడ రాంగ్ అవ్వదు. మనం యూజ్ చేయట్లేదు, కానీ బయట ఫారెన్స్లో మాత్రం ఇలాంటి మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. దీనివల్ల క్యాలిక్యులేషన్ ఫాస్ట్ పెరుగుద్ది. చూసి చెప్పచ్చు కూడా. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇలా లైన్స్ కూడా అవసరం లేదు. ఇది నీ మైండ్లో పడితే ఏ సమయం చేయొచ్చు. సార్ ఇంకా నాకు క్లారిటీ కావాలి సార్ అంటే ఇంకొంచెం చూద్దాం. అన్ని క్లారిటీ ఇస్తా సింపుల్ వేలో, ఓకేనా? నెక్స్ట్ ఈ సమ్ చూడు సారీ, ఈ సమ్ చూడు 23 × 23 12 × 13 అన్ని క్లారిటీ ఇస్తా. కొంచెం నువ్వు బావిను సింపుల్ అయిపోద్ది, ఓకేనా? ఫస్ట్ చూడు, ఫస్ట్ మనకి 2 ఫస్ట్ 2 3 ఫస్ట్ నేను లైన్స్ గీస్తున్నా. బావిను 2 3 కాబట్టి 1 2 లైన్స్. నెక్స్ట్ 3 1 2 and 3 ఈ నెంబర్ అయిపోయిందిగా. నెక్స్ట్ ఈ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 2 కాబట్టి 1 2 నెక్స్ట్ ఎంత 1 2 and 3. మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, మిడిల్ నెంబర్. మనకి ఇది వైకుంఠపాలి అండ్ అలా ఉంది, కానీ ఇది కరెక్ట్ ప్లాన్ చేస్తే ఇది బెస్ట్ మ్యాథ్స్ మెథడ్. ఏ సమ్మన్ చేయొచ్చు. నేను క్లారిటీ ఇస్తే బావిను చెక్ చేసారి 1 2 3 4 5 6 7 8 9 అంటే ఫస్ట్ 9 వచ్చింది. నెక్స్ట్ ఒకసారి 1 2 3 4 5 6
7 8 9 10 11 12 2 1 క్యారీ చేసేయి. ఇక్కడ మళ్ళీ ఎంతమ్మా 1 2 3 4 ప్లస్ 1 5. మన 23 స్క్వేర్ 529 కాదా? ఎస్ ఆర్ నో? ఇది స్క్వేర్ కి క్యూబ్ కి దేనికన్నా వర్క్ అవుద్ది. నీకు వర్క్ చేయని రావాలంతే. ఓకేనా? ఇక్కడ రా సార్ ఇది చెక్ చేయగలవా? అరే ఏదని చెక్ చేయచ్చబ్బా, నీ చేయని రావాలంతే. ఓకేనా? మళ్ళీ మైండ్లో ఉంది సార్ ఇక్కడ 3 నెంబర్లు 2 నెంబర్లు అవుద్దా, 2 నెంబర్లు 3 నెంబర్లు అవుతాయా? పెద్దానికి వర్క్ అవుద్ది. ప్రాక్టీస్ మోర్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ 1 2 చెక్ చేయి. ఫస్ట్ 1 అండ్ 1 2. నెక్స్ట్ ఎంతమ్మా 1 3. ఫస్ట్ నెంబర్ వేసుకోవాలి. 1 1 2 అండ్ 3. ఎస్ ఆర్ నో? ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇదొకటి అండ్ ఇదొక లైను, ఇదొక నెంబర్. టచింగ్ పాయింట్స్ కావాలి మనకి. ఏం కావాలి? టచింగ్ పాయింట్స్ కావాలి. 1 2 3 4 5 6 అంటే ఇది 6. నెక్స్ట్ 1 2 3 4 5 ఇది 5. నెక్స్ట్ 1 అంటే ఇది 1 5 6 కాదా? మీకు బెస్ట్ అనిపిస్తుందా లేదా? చాలా సింపుల్. కొత్తగా నేర్చుకుందాం మనం. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ సమ్ అన్నా సింపుల్గా చేయొచ్చు, ఆ టైం లేకుండా. ఓకేనా? దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ లైన్స్ని మన వేలు మీద ప్లాన్ చేసుకొని ఆ సింపుల్ చెప్పచ్చు. తెలుసా మీకు విషయం? కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మరికొన్ని చేద్దాం మనం సింపుల్ వేలో. ఓకే? అండ్ ఇంకో నెంబర్స్ పెంచా చెక్ చేద్దాం ఒకసారి. 23 and 32 నెంబర్ రివర్స్ అవుతాయి కదా మనకి. ఫస్ట్ 2 కాబట్టి నేను 1 and 2. నెక్స్ట్ 1 2 3 ఫాస్ట్ చేద్దాం. ఇది 1 2 3 1 2. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రా 1 2 3 4 5 6. ఫస్ట్ 6. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇది 3. 1 క్యారీ. 1 2 3 4 5 6 7 736 ఆర్ దేర్. ఎంత టైం పడుద్ది? కొంచెం ప్రాక్టీస్ చేసి 2 seconds పడుద్ది. 2 seconds పడుద్ది మనకి ఏ సమ్ అన్నా. ఓకే? ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇది చెక్ చేద్దాం రెండోసారి. ఇది చూడోసారి 41 31. ఫస్ట్ 41 కాబట్టి 1 2 3 4 వెయిట్ 1 2 3 4 మళ్ళీ 1. ఓకేనా? నెక్స్ట్ 31 1 2 3 నెక్స్ట్ 1. ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, మిడిల్ నెంబర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రా ఇది ఎంతమ్మా 1 టచ్ 1. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 చూడు 1 2 3 4 5 6 7 అంటే 7. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఆన్సర్ 1271 కాదా? 1271. ఎక్కడ ఆన్సర్ రాంగ్ రాదు. పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ ఈ కాన్సెప్ట్లోని. ఓకేనా? మరి కొంచెం చేద్దాం, ముందుకెళ్దాం. మరి కొంచెం నీకు క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు చెక్ చేసారి. ఈ 3 into 3 కదా, ఈ 3 into 3 కొంచెం బాగా 3 into 3 చేద్దాం ఒకసారి మనం. ఏం లేదు, సింపుల్. మనకి ఏదైనా లైన్సే, నువ్వు కొంచెం ప్రాక్టీస్ సింపుల్ అయిపోద్ది, ఇంకా ఫాస్ట్ అవుద్ది కూడా. ఫస్ట్ 2 కాబట్టి 1 and 2. నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 2 and 3. నెక్స్ట్ ఇక్కడ 3 కాబట్టి 1 2 and 3. నెక్స్ట్ 2 1 2 నెక్స్ట్ 1 2 3 4. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ మైండ్లో పెట్టుకో. ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఈ మిడిల్ నెంబర్ ఒకటి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టచ్ పాయింట్స్ వద్దు. టచ్ పాయింట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్ ఆర్ నో? అంటే ఫస్ట్ 2 క్యారీ. నెక్స్ట్ ఇక్కడ 1 వేస్తున్నా. చెక్ చేసా 1 2 3 4 5 6 7 8 9 10 11గా అంటే 1. నెక్స్ట్ ఇక్కడ వేస్తున్నా 1 1 2 3 4 5 6 7 8 9 10 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 0 కదమ్మా. మళ్ళీ ఇక్కడ 2 వేస్తున్నా. ఎస్ ఆర్ నో? 2 3 4 5 6 7 8 9. ఎస్ ఆర్ నో? ఎంత అక్కడ 9. నెక్స్ట్ 1 2 3 4 5 6 6 9 0 1 2 ఆర్ దేర్. ఎస్ ఆర్ నో? పెద్ద మ్యాటర్ అంటావా? ఇది కరెక్ట్గా యూస్ చేసి నేర్చుకుంటే ఏ సమ్మన్నా తక్కువ టైంలో మనకు క్లారిటీ ఇవ్వచ్చు.
ఓకేనా? మరిన్ని ట్రిక్స్ చేద్దాం ఇందులో. అయితే ఇప్పుడు మీకు అర్థమైందిగా బాగానే. దీన్ని యూజ్ చేసి నా చిన్న క్లారిటీ ఇవ్వండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 21 and 33. దీన్ని మనం సేమ్ ప్రాసెస్ చేసి మీరు కింద కామెంట్ చేయండి నాకు ఎంత వచ్చింది ఆన్సర్. ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చుంటే ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి అందరికీ. అండ్ మరీ వీడియోస్తో, మరి కొత్త వీడియోస్తోని, మంచి మంచి ట్రిక్స్తోని క్వాంట్ అండ్ సింపుల్ చేయొచ్చు, మీరు రీజనింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే క్లారిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని క్లారిటీ ఇస్తా. ఓకేనా? అండ్ మీరు ఆ గ్రూప్ లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్ లోని సచాస్ కాన్సెప్ట్స్ అనే టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో యాడ్ అవ్వచ్చు. లేదా మీకు కోర్స్ కావాలంటే, అథమెటిక్ గా రీజనింగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లోని సచాస్ కాన్సెప్ట్స్ యాప్ లింక్ ఉంది, అది మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, పక్కా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.